సూర్యాపేట మండలం పిల్లలమర్రిలోని పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. సూర్యాపేట మండలం పిల్లలమర్రిలోని పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ సెంటర్ ద్వారా 3200 క్వింటాల ధాన్యంను బిల్లులకు ఎగుమతి చేశామని పేర్కొన్నారు. రైతులు తాలు లేకుండా తేమ శాతం 17 ఉండేలా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. అనంతరం నాగార మండలం డి కొత్తపల్లి గ్రామంలో శివలింగ ఎంఏసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ తూకం వేస్తున్న ధాన్యాన్ని పరిశీలించారు. తూకంలో ఎలాంటి తేడా లేకుండా చూసుకోవాలన్నారు. బెల్లి వీరయ్య అనే రైతుకి చెందిన వడ్ల తేమ శాతం పరిశీలించారు. తదుపరి నాగారంలోని వాసవి రైస్ మిల్లర్ తనిఖీ చేశారు. మిల్లర్లు ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ పద్మ, సెంటర్ ఇన్ఛార్జీలు నాగరాజు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.